నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే విష్ణు గారు. ఏఎస్ చక్రవర్తి గారు, ఈ మధ్యకాలంలో చాలామంది సిప్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో నేను కూడా దీని మీద చాలా వీడియోస్ చేశాను. బట్ అయినా కానీ చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు. సో ఇవాళ మీ ద్వారా ఈ టాపిక్ గురించి మరొక్కసారి ప్రేక్షకులకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అసలు ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే? సో దీనికి మీరు ఎటువంటి విశ్లేషణ ఇస్తారు? విష్ణు గారు, మీరు అడిగే ప్రశ్నలని మంచి మంచి ప్రశ్నలు అడుగుతుంటారు. ఎక్కడి నుంచి ఎరకొచ్చి అడుగుతారు కానీ మంచి మంచి ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ మధ్యకాలంలో సిప్ అనేటువంటిది బాగా అందరూ వాడుతున్న పదం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని. నేను ఇందాక నిఫ్టీ గురించి డిస్కస్ చేశాను, జ్ఞాపకం ఉందో లేదో మీకు. ఆ నిఫ్టీలో 50 స్టాక్స్ అని చెప్పాను. నిఫ్టీలో 50 స్టాక్స్ తీసుకొని ఓవరాల్ మార్కెట్ ఈజ్ ఇట్ మూవ్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ అనేది తెలుసుకోవటం కోసం నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకోవడం జరిగిందని చెప్పా. అసలు నిఫ్టీని కన్స్ట్రక్ట్ చేయడంలో ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్ టెక్నిక్ కోసం. ఓకే టు అప్లై ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్ టెక్నిక్ కోసం అసలు నిఫ్టీని కన్స్ట్రక్ట్ చేసిన మెయిన్ ఆబ్జెక్టివ్లో అదొకటి. అసలేంటి ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్ టెక్నిక్ అంటే ఏంటి? ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్ టెక్నిక్ అంటే మీరు నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకోండి. ఇది సిప్పే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగే. నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకోండి. ఈ నిఫ్టీ 50 స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ 18,000 ఉందనుకోండి. ఏ స్టాకు వెయిటేజ్ ఎంత ఉంది నిఫ్టీలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హైయెస్ట్ వెయిటేజ్ 9.42 ఉంది. అంటే కొంచెం అడ్జస్ట్ అవుతుంటాయి. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, 7.86 ఉంది. అదేవిధంగా హౌసింగ్ హెచ్డిఎఫ్సి ఉందనుకోండి, మీకు 7.46 ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100 రూపాయలు మీరు చక్కగా హైయెస్ట్ వెయిటేజ్ ఏముంది మీకు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. దాంట్లో మీ 100 రూపాయలు 9.42 అంటే ₹9.42 వచ్చే విధంగా, అంటే 100కి ₹9.42 హెచ్డిఎఫ్సి బ్యాంకులో వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేయటం. రైట్ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, దాంట్లో నెక్స్ట్ రిలయన్స్ 7.86% అంటే ₹7.86 వచ్చే విధంగా. చాలా ఈజీ. మీరు నా వెబ్సైట్లోకి వెళ్తే ఏ చక్రవర్తి ఏజెన్సీ అకాడమీ హైదరాబాద్ అని కొట్టేసి నా వెబ్సైట్లోకి వెళ్తే ప్రతి సెక్టారు నిఫ్టీ 50 స్టాక్స్ ఎంత వెయిటేజ్ ఉంది, ఏ ప్రపోర్షనేట్లో ఉన్నాయి, దాని వెయిటేజ్ ఎంత, ఏ ప్రపోర్షనేట్ ఉంది. అదేవిధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్ అనుకున్నారు, ఈ బ్యాంకింగ్ సెక్టార్ వరకే నేను ఇండెక్స్ కొనదలుచుకున్నానండి, భవిష్యత్తు బాగుంటుంది బ్యాంకింగ్ సెక్టార్ అనుకున్నాను అనుకోండి, మీరు ఎవరికో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర తీసుకెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏంది? అవసరం లేదు. మీరు ఓవరాల్ ఎకానమీలో పెట్టుబడి పెడదలుచుకున్నారు అనుకోండి, నిఫ్టీ 50 స్టాక్స్లో మీ దగ్గర అమౌంట్ ఉంది, డైరెక్ట్ తీసుకోండి నిఫ్టీ 50 స్టాక్స్. ఎస్, ఈ ప్రపోర్షనేట్లో ఉన్న ఈ స్టాక్ 50, ఆ ప్రపోర్షనేట్ కొనుక్కుంటూ వెళ్ళిపోండి. ప్రతి నెల 18,000 ఉన్నాయి. ఇవాళ నిఫ్టీ ఉంది, ఎస్ 18,000లో హెచ్డిఎఫ్సి ఇంత వెయిటేజ్ ఉంది, పర్సంటేజ్ ఉంది, అంత ఆ పర్సంటేజ్ అమౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు. నెక్స్ట్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ ఇంత వెయిటేజ్ ఉంది, ఇంత పర్సంటేజ్ ఉంది, అంత పెట్టి కొనుక్కుంటూ పోతే 100% అయిపోయేసరికి మీకు 18,000 పెట్టి మీరు నిఫ్టీలో కొన్నట్టే, క్యాష్ మార్కెట్లో నిఫ్టీ కొన్నట్టే. అవునవును. లేదు బ్యాంకింగ్ సెక్టార్ కొనాలనుకున్నాను అనుకో, నేను బ్యాంకింగ్ సెక్టార్ నాకు ఇంట్రెస్ట్ అండి, భవిష్యత్తులో బ్యాంకింగ్ సెక్టార్ బాగుంటుంది అంటున్నారండి అనుకో. బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఉందనుకోండి, మీ దగ్గర 40,000 ఉన్నాయనుకోండి, తీయండి చక్కగా బ్యాంకింగ్ సెక్టార్. ఏ స్టాక్స్ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్లో? ఇదిగో ఈ స్టాక్స్ ఉన్నాయి. నా వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చేసాను ఎన్ని సెక్టార్లు ఉన్నాయి నిఫ్టీలో. ప్రతి సెక్టార్కి ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్లో ఏ స్టాక్స్ తీసుకున్నాడు, ఆ స్టాక్స్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంది, ఏ ప్రపోర్షనేట్లో ఉన్నాయి, ఐ హ్యాడ్ గివెన్. సో మీరు చక్కగా వెళ్ళి 40,000 నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఈ 40,000 నేనేం పెట్టాలి, భవిష్యత్తులో ఏదో మరి బ్యాంకింగ్ ఇండెక్స్ 1,00,000 పాయింట్లు అవుతుంది అన్నారు అన్ని టాకు అన్నారు అనుకోండి ఎవడన్నా, ఓహో ఇప్పుడు 40,000 ఉన్నాయి, భవిష్యత్తులో అర్థమైంది 1,00,000 రూపాయలు అవ్వాలంటే మీరు శుభ్రంగా ఏ ఒక బ్యాంకు నమ్మాల్సిన పని ఉంది. ఇదిగో బ్యాంక్ ఇండెక్స్లో 40,000 ఉంది, ఏ స్టాక్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ స్టాక్స్ వెయిటేజ్ ఎంత చూసుకోండి, అంటే ఏ పర్సంటేజ్ వెయిట్ ఉందో చూసుకో, వెయిటేజ్ చూడండి, అదే వెయిటేజ్లో పెట్టుకుంటూ పోండి మీ అమౌంట్. మీ బ్యాంక్ నిఫ్టీ క్యాష్లో కొన్నట్టే. అవును. లేదు ఆటోమొబైల్ సెక్టార్ ఉంది, ఆటోమొబైల్ సెక్టార్ ఇండెక్స్ ఉంది, నా వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. ఆటోమేటిక్గా దాంట్లో ఏం చెప్పాను, ఆటోమొబైల్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, అవి ఎంత వెయిటేజ్ ఉన్నాయి చెప్పాను. మీ డబ్బులు తీసుకెళ్ళి
ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆటో సెక్టార్లో ఆ పర్టికులర్ స్టాక్స్ వెయిటేజ్లో కొనుక్కుంటూ పోతే నువ్వు ఆటో సెక్టార్ ఇండెక్స్లో మీరు క్యాష్ మార్ట్లో కొన్నట్టే. అందులో దీనికి పెద్ద సిప్పు మ్యూచువల్ ఫండ్ వాడిదే ఏం అక్కర్లేదండి. సింపుల్గా మీరు ఓవరాల్ ఎకానమీలో పెడదామంటే నిఫ్టీ 50లో పెట్టడం లేదు. ఈ పర్టికులర్ సెక్టార్ నాకు భవిష్యత్తు బాగుంది అనుకున్నారు అనుకోండి, లేదు పర్టికులర్గా ఈ 2 సెక్టార్లు బాగున్నాయి అద్భుతంగా ఉంటాయి అనుకున్నారు అనుకోండి, ఆ 2 సెక్టార్లు వెళ్ళండి, శుభ్రంగా వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఆ పర్టికులర్ స్టాక్స్ వెయిటేజ్ చూడండి, ఆ వెయిటేజ్లో మీ డబ్బు పెట్టుకుంటూ వెళ్ళిపోండి, మీరు ఆ సెక్టార్ కొన్నట్టే. ఇప్పుడు 40,000 పెట్టారు బ్యాంక్ నిఫ్టీలో అనుకోండి, ఇప్పుడు ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ 50,000 అయితే నీ డబ్బు 50,000 అయిపోయినట్టే, బ్యాంక్ నిఫ్టీ 70,000 అయితే నీ డబ్బు 70,000 అయిపోయినట్టే. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్ ఇయర్. దానికి ఎవరో మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళి ఏ ఫండ్ కొనాలి, 176 ఫండ్స్ ఉంటాయి, దాంట్లో మళ్ళీ 100 రకాల ఇవి ఉంటాయి. వాడు మిడ్ క్యాప్ అంటాడు, స్మాల్ క్యాప్ అంటాడు, అసలు ఏం కొంటున్నావు మనకి అర్థం కాకుండా, అది ఎప్పుడు అమ్మాలో తెలియక. ఇదైతే ఇంకా సింపుల్ కదండి, చాలా సింపుల్. ఓవర్ ఎకానమీ పెట్టాలంటే నిఫ్టీ, నీకేదో 2 సెక్టార్లు భవిష్యత్తు ఉందనుకుంటే ఆ 2 సెక్టార్లు తీసుకో చాలు, నీ చేతిలో ఉంది. ఏ రోజుకి ఆ రోజు నిఫ్టీ పెరిగిందంటే ఎస్ నా డబ్బు పెరిగింది, 18 నుంచి 19 అయితే 19,000 అయిపోయినట్టే నీ డబ్బు, 20,000 అయితే 20,000 అయిపోయినాయి నీ డబ్బు. బ్యాంకింగ్ నువ్వు ఏ సెక్టార్ అని పెట్టుకోవచ్చు అట్లా. అందువల్ల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేటువంటిది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతారు. నేనైతే మటు మా పిల్లకాలకి నేను ఇదే చెబుతా, ఎందుకు నా మీ డబ్బులు ఉంటే ఏదో సెక్టార్ సెలెక్ట్ చేసుకో. ఇంకా విచిత్రం ఏం చెప్పమంటే, ఎప్పుడు కూడా గమ్మత్తు చెప్తానండి విష్ణు గారు, నిఫ్టీ డేటా ఓకే, నిఫ్టీని ఎప్పుడు కూడా ప్రతి బుల్ మార్కెట్లో లాగేవి 3-4 సెక్టార్లు చెప్తే నమ్మలేని నిజం. నిఫ్టీ ఓవరాల్గా తెగ పెరిగిపోయింది అంటాం కదా, మీరు తీసుకోండి పాస్ డేటాలు తీసుకోండి. ఇప్పుడు నిఫ్టీ ఎక్కడి నుంచి వచ్చింది అని తీసుకోండి, నిఫ్టీని ఇంత లాగింది 3-4 సెక్టార్లే. ఆ 4 సెక్టార్లను పెట్టావనుకో నిఫ్టీలో వచ్చిన రిటర్న్కి నీకు 4 రెట్లు వస్తుంది. ఇంకోటి నీ డబ్బుకి పక్కా సేఫ్, ఎందుకంటే ఎవడో నమ్మాల్సిన పని లేదు. నీ డీమ్యాట్ అకౌంట్లో చక్కగా 4 సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నావు, 4 సెక్టార్లో ఏ సెక్టార్లో ఏ స్టాక్స్ ఉన్నాయో చూసుకున్నావు, అవి ఏ వెయిటేజ్ ఏ ప్రపోర్షనేట్లో చూసుకున్నావు, చక్కగా కొనుక్కున్నావు, పక్కన పెట్టుకున్నావు. నీ డీమ్యాట్ అకౌంట్లో నీ ఎదురుగానే కనపడుతుండే. ఆడ ఇండెక్స్ ఎంత పెరిగితే ఇవాళ ఆటోమొబైల్ 1% పెరిగిందంటే నా ఫండ్ 1% పెరిగింది. ఆటోమొబైల్ ఈ నెలలో 4% పెరిగిందంటే ఈ నెలలో నా ఫండ్ 4% పెరిగింది. దీనికి 100 రకాల మ్యూచువల్ ఫండ్లు, 100 రకాల గందరగోళాలు. ఎందుకు ఇవంత? నా వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా సింప్లిఫై చేసి చెప్తా, భవిష్యత్తు ఏ సెక్టార్ ఉంటుందని ఊహించుకోండి అంతే. ఇదిగో ఈ 2 సెక్టార్లు భవిష్యత్తులో ఉంటాయి అనుకున్నారు అనుకోండి, ఆ 2 సెక్టార్లు లేదు ఇంకో సెక్టారు 3 సెక్టార్లు అనుకోండి, ఆ సెక్టారు ఇండెక్స్లు చూసుకోండి, వాటి స్టాక్స్ వెయిటేజ్ ప్రపోర్షనేట్ చూడండి, చక్కగా మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి అదే వెయిటేజ్ ప్రపోర్షనల్ కొనుక్కుంటూ వెళ్తే ఆ సెక్టార్ ఇండెక్స్ మీ దగ్గర ఉన్నట్టే. మీ డీమ్యాట్ అకౌంట్లో షేర్లు ఉండే వాడిని అడగాల్సిన పల్లా, కమిషన్ కట్టాల్సిన పల్లా, గందరగోళాలు ఏం లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రోజు కావాలంటే ఆ రోజు అట్లా చూసుకోవటం. మనది 1% పెరిగిందా మన పర్టికులర్ ఇండెక్స్ అంటే మన ఫండ్ పెరిగింది 1%, సింపుల్ లాజిక్. అందువల్ల ఇలా చెప్తా. తర్వాత ఇంకోటి విష్ణు గారు, దీని మీద నేను బాగా రీసెర్చ్ కూడా చేశాను. అసలు నిఫ్టీ గత 14 సంవత్సరాలు ఎలా పెరుగుతూ వచ్చింది, సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్ పెడితే, ఒక రిలయన్స్ పెడితే ఎలా పెరుగుతూ వచ్చింది, ఒక ఎస్బీఐ పెడితే ఎలా పెరుగుతూ వచ్చింది, ఒక టాటా స్టీల్ పెడితే ఎలా వచ్చింది, లేదు కరెక్షన్స్ వచ్చినప్పుడు హైలో అమ్ముకొని ఒక ప్రాపర్ కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కుంటూ పోతే ఎలా వచ్చినాయి అనే దాని మీద రియల్ ఎస్టేటు, గోల్డ్, వీటన్నిటి మీద రీసెర్చ్ చేశాను. చేసి కావాలంటే ఆ డేటాలని మీ ముందు ప్రెజెంట్ చేసేస్తాను ఇవాళే కావాలంటే. తప్పనిసరిగా ఏ సెక్టార్ ఇండెక్స్ అంటే ముందు నిఫ్టీ చెప్పుకోవచ్చు మనం. నిఫ్టీ గత 14 సంవత్సరాల్లో సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లానింగ్ ప్రతి నెల 1వ తారీఖు నిఫ్టీ ఎక్కడ ఉందో చూసావు, కొన్నావు, నీకు ఈ 14 ఏళ్ళు ఎంత రిటర్న్ వచ్చింది పెట్టుకుంటూ పోతే. లేదు మధ్యలో కరెక్షన్స్ వచ్చినప్పుడు అమ్ముకుంటూ, అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇది హై నియర్ హై దగ్గర అమ్ముకుంటూ, నియర్లో వచ్చినప్పుడు అమ్ముకుంటూ పోతే, కొనుక్కుంటూ పోతే మీకు ఎలా రిటర్న్స్ వస్తున్నాయి. లేదు టాటా స్టీలు నియర్ హైలో అమ్ముకుంటూ నియర్ లోలో కొనుక్కుంటూ పోతే ఎలా వస్తున్నాయి. లేదు అసలు పెట్టేసుకుంటూ పోతే ప్రతి నెల ఎలా వస్తున్నాయి రిటర్న్స్. ఇలా దీని మీద మంచిగా నేను అంటే స్టాక్స్ వచ్చేసరికి నిఫ్టీ ఒకటి తీసుకున్నాను, అది ఇండెక్స్ కాబట్టి. స్టాక్స్ మెటల్ టాటా స్టీల్ తీసుకున్నాను, ఎందుకంటే మెటల్ అనేటువంటి భూమంతకాలం దాని అవసరం ఉంటుంది. 2 రిలయన్స్ అని అనుకోండి, ఇట్స్ బిగ్ బాయ్. రిలయన్స్ అని చాలామంది చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. రిలయన్స్ ఈజ్ నాట్ ఏ రిఫైనరీ కంపెనీ. రిలయన్స్ని ఒక రిఫైనరీ కంపెనీ లాగా, ఒక ఆయిల్ కంపెనీ లాగా చూడకూడదు విష్ణు గారు.
రిలయన్స్ అనేటువంటిది మీకు రిటర్న్స్ హెవీగా అక్కడ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి అనకూడదు. రిలయన్స్ ఇస్ ఏ డైవర్సిఫైడ్ మెగా. అసలు రిలయన్స్ అనేది ఆయిల్ ఇట్లా మనం మాట్లాడకూడదు. రిలయన్స్ ఇస్ ఏ డైవర్సిఫైడ్ మెగా అంటాం. ఒక సెగ్మెంట్ రిలయన్స్ కెమికల్ ఉంది, రిలయన్స్ రిఫైనరీ ఉంది, రిలయన్స్ జియో ఉంది, రిలయన్స్ రిటైల్ ఉంది, రిలయన్స్ జ్యువెలరీ ఉంది, మీకు ఎన్ని రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ. అందువల్ల రిలయన్స్ రాబోయే రోజుల్లో ఎన్నో సెక్టార్లకు వెళ్ళబోతున్నారు. ఫుల్లీ డైవర్సిఫైడ్ కంపెనీ, కంప్లీట్లీ డైవర్సిఫైడ్ కంపెనీ. అందువల్ల రిలయన్స్ ఒక రోజు నాశనం అయిపోవటం అనేది ఉండదు. మీరు రిలయన్స్లో సిప్గా తీసుకోవచ్చు కావాలనుకుంటే. అందువల్ల రిలయన్స్ ఒకటి నేను చెప్తాను. తర్వాత ఎస్బీఐ ఒకటి. ఎందుకంటే ఎస్బీఐ అనేది ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత పెద్ద బ్యాంక్ ఏదంటే 24,000-25,000 బ్రాంచులు దగ్గర ఉన్నాయి. అందువల్ల ఎస్బీఐ కొలాప్స్ అయింది అనుకోండి, ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. అందువల్ల ఎవరైనా ఎస్బీఐలో సిప్ సిస్టమ్ పోయి నా డబ్బులన్నీ పోయినంటే నువ్వే కాదు దేశం అంతా పోయి ఉంటుంది చూసుకో అని చెబుతా. దేశం అంతా పోయినప్పుడు నువ్వు పోయటం ఉంది, అందులో ఎస్బీఐ మునిగిపోయేది ఏం కాదు, దాంట్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా గోల్డ్లో పెడితే ఎలా ఉంటుంది, సిప్ సిస్టమ్, రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది, ఇలా కంపేర్టివ్గా చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా మీకు కావాలంటే ఐ ప్రెజెంట్ బిఫోర్ యువర్ డేటా. మీకు నిఫ్టీ ఒకటి, టాటా స్టీల్ ఒకటి, రిలయన్స్ ఒకటి, తర్వాత గోల్డ్ ఒకటి మీకు కావాలంటే ఇప్పుడు డేటా హెల్పింగ్తో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఏఎస్ చక్రవర్తి గారు. నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐపిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే విషయం గురించి, ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్ అసలు నిఫ్టీ కన్స్ట్రక్షన్ మెయిన్ ఆబ్జెక్టివ్ అది. సో ఈ విషయం గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.